అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం దగ్గర జాతీయ రహదారిపై రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళుతున్న తులసి ట్రావెల్స్ బస్సు రేగుపాలెం సమీపంలోకి వచ్చేసరికి ఇంజన్లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపి ప్రయాణికులందరినీ దిగిపోమని సూచించారు. ప్రయాణికులంతా హడావుడిగా కిందికి దిగిపోయారు. బస్సు ముందు భాగం సగం కాలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు. సమాచారం అందుకున్న ఎలమంచిలి అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ఇంజన్లో డీజిల్ లీక్ అవడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఆ ప్రమాదం జరిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రయాణికులంతా సేఫ్ గా ఉన్నారు, కానీ బస్సు పూర్తిగా తగలబడిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో వాళ్ళంతా క్షేమంగా బయటపడ్డారు. బస్సు ముందు భాగం పూర్తిగా కాలిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మంటలు ఆర్పడానికి వెంటనే ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. కానీ ఒక్కసారిగా ఒక అలజడి రేగింది. బస్సు ప్రమాదాలు మరొకసారి భయాందోళనకు గురి చేస్తున్నాయి. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళుతున్న తులసి ట్రావెల్స్ బస్సు రేగుపాలెం వచ్చేసరికి ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు ఎగసిపడ్డాయి. మంటలు అంటుకొని బస్సు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. అయితే డ్రైవర్ మంటలు ఇంజన్లో రాగానే స్టార్ట్ అవ్వగానే ప్రయాణికులందరినీ కూడా దిగిపోమని సూచించారు. బస్సు వెంటనే ఆపేసి దీంతో ప్రయాణికులంతా సేఫ్. వాళ్ళంతా హడావుడిగా కిందికి దిగిపోయారు. ఇక్కడ టిఫిన్ కాపు ఫస్ట్ బండి 10 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చాక ఫైర్ అయింది. అలారం వచ్చింది. అలారం మోగానే సైడ్ కాపేసా బండి. ఫైర్ అలారం. ఎంతమంది ఉన్నారు బస్సులో? 35 మంది. ఎలా దిగారు అందరూ? వెనక డోర్ నుంచి కొంతమంది దిగారు, ముందు డోర్ నుంచి కొంతమంది దిగారు. అంతా సేఫ్ అన్న? అందరు సేఫ్. మొత్తం ఎంతమంది డ్రైవర్లు? 2 డ్రైవర్లోకి వెళ్ళిపోయారు. ఎవరికేం వాళ్ళదన్న? ఎవరికేం కాదు.